హే గైస్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ వాయిదా అంటూ ఒక అప్డేట్ అయితే మనకి పబ్లిష్ కావడం జరిగింది ఆర్టికల్ రూపంలో. ఈ యొక్క అప్డేట్ అయితే మనమైతే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. అఫీషియల్ అప్డేట్ చూసినట్లయితే ఈ యొక్క ఆర్టికల్ అనేది ఈనాడు న్యూస్ ఆర్టికల్ అయితే మనకైతే పబ్లిష్ కావడం జరిగింది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ వాయిదా వేయాలి DYFI. ఈ నెల 25న నిర్వహించే గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరో 40 రోజులు వాయిదా వేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య DYFI ఏపీఎస్సి అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం ఓ వినతి పత్రాన్ని అందజేసింది. 2016-2018లో నోటిఫికేషన్లు జారీ చేసినప్పుడు ప్రిలిమ్స్ రాసేందుకు 100 రోజులకు పైగా సమయం ఇచ్చారు. తాజా నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ రాసేందుకు 69 రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో సన్నద్ధత పరంగా నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రూప్ 2 సిలబస్లోనూ మార్పులు చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రిలిమ్స్ వాయిదా వేయాలని కోరినట్లు DYFI ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే ఒక ప్రీవియస్ ఎగ్జామ్స్తో పోలిస్తే ఈ యొక్క ఎగ్జామ్కి ఒక తక్కువ రోజులైతే ఇవ్వడం జరిగింది. మీరు కానీ ఇప్పుడు నిర్వహించే ప్రిలిమ్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ ఇంకొక 4 రోజులు, ఒక 40 రోజులు టైం కావాలంటూ వీళ్ళైతే అప్డేట్ అయితే కోరడం జరిగింది. సమన్యాయం చేయాలి. అభ్యర్థుల వయోపరిమితి 42 నుంచి 44 ఏళ్ళు పెంచాలని కొందరు నిరుద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మనకి ఏజ్ లిమిట్ కూడా పెంచాలంటూ వీళ్ళైతే ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ధారించినప్పుడు ఏపీఎస్సి ద్వారా భర్తీ చేసే పోస్టులకు వయోపరిమితి 42 ఏళ్లకు పరిమితం చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అలానే 24 జిల్లాల్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 11న 2023 ప్రిలిమ్స్ ఈ నెల 25న రాష్ట్రంలోని 24 జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్సి తెలిపింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈ నెల 14 నుంచి వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. మనకి అఫీషియల్ అప్డేట్ అయితే ఇదండి. ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ని ఈనాడు న్యూస్ ఆర్టికల్లో మనకైతే పబ్లిష్ కావడం జరిగింది. ఒక న్యూస్ DYFI వాళ్ళైతే మనకి ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఒక ప్రకటనలో వారికైతే తెలిపారు తక్కువ సమయం ఉంది, ఇంకొంచెం సమయం ఎక్స్టెండ్ చేయాలంటూ వీళ్ళైతే ఒక పబ్లిష్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి సాక్షి ఆర్టికల్లో చూసినట్లయితే రేపే ఒక హాల్ టికెట్స్ అనేవి విడుదల చేస్తాం, ఎగ్జామ్ అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడాను. నెక్స్ట్ వీడియోలో కూడా ఒక అప్డేట్ కూడా మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. డైలీ కూడా మోడల్ పేపర్స్, గ్రాండ్ టెస్ట్లు మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేనైతే వాటిలో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.